హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. మీరు చూస్తున్నారు చిన్న శ్రావణ్ ఆఫీషియల్. వీడియోలో అయితే కనుక మనం ఏప్రిల్ నెలలో రాబోతున్న మొబైల్స్ గురించి వీడియోలో అయితే మాట్లాడుకుందాం. బడ్జెట్ నుంచి ఫ్లాగ్షిప్ వరకు మనకి మంచి మొబైల్స్ అయితే రాబోతున్నాయి. ఇవి వచ్చేటివన్నీ మినీ సిరీస్ మొబైల్స్ ఉన్నాయి. అదే విధంగా బడ్జెట్ లో చాలా మంచి మొబైల్స్ అయితే ఉన్నాయన్నమాట. మీరు కనుక మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక నా పేరు శ్రావణ్. నేను టెక్ అండ్ బ్యాంకింగ్ కి సంబంధించిన వీడియోస్ అయితే చేస్తూ ఉంటాను. ఒకసారి వీడియోస్ అన్ని చెక్ చేయండి. మీకు నచ్చితే కనుక డెఫినెట్ గా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇప్పుడైతే మనం అసలు ఏప్రిల్ నెలలో రాబోతున్న మొబైల్స్ గురించి వీడియోలో అయితే మాట్లాడుకుందాం. ఇంకేమాత్రం ఆలోచన చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. ఇందులో మనకి మోటరోలా నుంచి మోటరోలా ఎడ్జ్ 60 ఫ్యూజన్ అనమాట. ఈ మొబైల్ అయితే కనుక మనకి ఏప్రిల్ 2న లాంచ్ అయితే అవ్వబోతుంది. ఈ మొబైల్ కీ ఫీచర్స్ గురించి మాట్లాడుకుంటే కనుక ఇది 1.5K రిజల్యూషన్ తో అయితే వస్తుంది అనమాట. ఇది కర్వ్డ్ డిస్ప్లే, 4500 నిట్స్ బ్రైట్నెస్ తో ఈ మొబైల్ అయితే వస్తుంది అనమాట. అదే విధంగా ఇందులో ఏ టెక్నాలజీని కూడా వీళ్ళు ఇంట్రడ్యూస్ అయితే చేశారు. ఇంకా ఇందులో ప్రాసెసర్ చూసుకుంటే కనుక మీడియాటెక్ డైమెన్సిటీ 7400 తో అయితే వస్తుంది అనమాట. ఇంకా ఇందులో బ్యాటరీ గురించి మాట్లాడుకుంటే కనుక 5500 mAh తో వస్తుంది. ఇది 68 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో వస్తుంది అనమాట. ఇందులో ఐపీ రేటింగ్ చూసుకుంటే కనుక ఇది IP68, 69 తో అయితే వస్తుంది అనమాట. ఇంకా కెమెరా గురించి మాట్లాడుకుంటే కనుక సోనీకి సంబంధించి LYT 700C సెటప్ అయితే ఉండబోతుంది. ఇంకా ఇందులో యూఏ చూసుకుంటే కనుక హీలియో యూఏ తో వస్తుంది. అదే విధంగా Android 15 తో అయితే వస్తుంది అనమాట. 3 years OS అప్డేట్స్ ఉంటుంది. అదే విధంగా సెక్యూరిటీకి సంబంధించి 4 years వరకు అప్డేట్స్ అయితే వస్తాయి అనమాట. ఇంకా దీని ప్రైస్ చూసుకుంటే కనుక ఇది మనకి 25,000 లోపలే వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది అనమాట. ఇది మోటరోలా మొబైల్ గురించి అయితే. ఇంకా నెక్స్ట్ వచ్చి IQ నుంచి IQ Z10. ఈ మొబైల్ కూడా ఏప్రిల్ 11న అయితే ఈ మొబైల్ అయితే రాబోతుంది అనమాట. కొన్ని కీ ఫీచర్స్ చూసుకుంటే కనుక ఇది 7.89mm తో అయితే వస్తుంది. చాలా థిక్నెస్ గా ఈ మొబైల్ వస్తుందని చెప్పి వీళ్ళైతే ఎక్కువ హైలైట్ అయితే చేస్తున్నారు. ఇది 7300 mAh తో బ్యాటరీ కెపాసిటీ అయితే వస్తుంది అంటున్నారు. సో వరల్డ్ లోనే చాలా బిగ్గెస్ట్ బ్యాటరీ అని చెప్పి వీళ్ళైతే చెప్తూ ఉన్నారు అనమాట. ఇంకా ఇందులో మనకి 2 కలర్స్ లో ఈ మొబైల్ అయితే అవైలబుల్ గా ఉంటుంది. ఇంకా ఇందులో ప్రాసెసర్ చూసుకుంటే కనుక ఇందులో స్నాప్డ్రాగన్ 7S Gen 3 ఈ ప్రాసెసర్ తో అయితే వస్తుంది. ఇంకా ఇందులో డిస్ప్లే చూసుకుంటే కనుక 1.5K OLED డిస్ప్లే అనమాట. ఇది వివోలో ఇది వివో Y300 ఈ మొబైల్ అయితే చైనాలో అయితే లాంచ్ చేయబోతున్నారు మార్చ్ 31న. ఈ మొబైల్ ని మనకి ఇండియాలో అయితే కనుక IQ Z10 గా ఈ మొబైల్ అయితే తీసుకొస్తున్నారు అనమాట. ఇంకా దీనికి సంబంధించిన ఫీచర్స్ మీరు డిస్ప్లే మీద అయితే చూడొచ్చు. సో ఇది లాంచ్ అయిన తర్వాత దీని గురించి అయితే ఒక వీడియో అయితే చేస్తాను. దీని ప్రైస్ చూసుకుంటే కనుక మనకి అరౌండ్ 20,000 లోపలే ఈ మొబైల్ అయితే వస్తుంది. ఇంకా నెక్స్ట్ వచ్చి దీంట్లోనే మనకి IQ నుంచి IQ Z10X ఈ మొబైల్ కూడా మనకి 13,000 లోపల ఈ మొబైల్ అయితే వచ్చే ఛాన్స్ అయితే ఉందన్నమాట. ఇంకా నెక్స్ట్ వచ్చి OnePlus నుంచి OnePlus 13 mini ఈ మొబైల్ కూడా మనకి మిడ్ ఏప్రిల్ లోపల వచ్చే ఛాన్స్ అయితే ఉందన్నమాట. ఇంకా ఇందులో కొన్ని కీ ఫీచర్స్ అయితే ఉన్నాయి. వాటి గురించి మీరు డిస్ప్లే మీద అయితే చూడొచ్చు. కాంపాక్ట్ గా చిన్న మొబైల్స్ ఇవి చాలా బాగుంటాయి. ఇంకా నెక్స్ట్ వచ్చి వివో నుంచి వివో X200 Pro ఈ మొబైల్ క్రియేట్ చేసిన హైప్ అంత ఇంత కాదు. దీనికి సీక్వెల్ గా వీళ్ళు మినీ వర్షన్ అయితే తీసుకొస్తున్నారు అనమాట. వివో X200 Pro mini ఈ మొబైల్ అయితే తీసుకొస్తున్నారు. దీని స్క్రీన్ చూసుకుంటే కనుక 6.3 inch AMOLED డిస్ప్లే తో వస్తుంది. ఇంకా ఇందులో మీడియాటెక్ డైమెన్సిటీ 9400 ప్రాసెసర్ తో తీసుకొచ్చే ఛాన్స్ అయితే ఉందన్నమాట. ఇంకా దీనికి త్రిబుల్ కెమెరా సెటప్ అయితే ఉంటుంది. ఇందులో ఆల్రెడీ మీరు కెమెరా సెటప్ కూడా ఎక్కడైతే చూడొచ్చు. ఇంకా ఇందులో కెమెరా సెటప్ గురించి మనం చెప్పాల్సిన అవసరం లేదు. X200 లో మనకి ఏ రేంజ్ లో ఉందో ఇంకా దీన్ని కొంచెం కాంపాక్ట్ గా చేసి మొబైల్ అయితే తీసుకొస్తూ ఉన్నారనమాట. ఇంకా వివో నుంచి మనకి ఇంకొక మొబైల్ అయితే రాబోతుంది అనమాట. వివో T4 5G ఈ మొబైల్ అయితే బడ్జెట్ లో అయితే వస్తుంది అనమాట. అరౌండ్ 20,000 లోపలే ఈ మొబైల్ అయితే వస్తుంది. ఇంకా దీనికి సంబంధించిన ఫీచర్స్ కూడా మీరు ఇక్కడైతే చూడొచ్చు. దీనికి సంబంధించిన బ్యానర్స్ అన్ని మనకి ఫ్లిప్కార్ట్ లో అయితే కనిపిస్తూ ఉన్నాయి అనమాట. ఇది వివో T4 మొబైల్ గురించి అయితే. నెక్స్ట్ వచ్చి రియల్మీ నుంచి రియల్మీ 14 ఈ మొబైల్ కూడా మనకి ఏప్రిల్ మిడ్ లో వచ్చే ఛాన్స్ అయితే ఉందన్నమాట. దీనికి సంబంధించిన ఫీచర్స్ కూడా మీరు డిస్ప్లే మీద అయితే చూడొచ్చు. 20K లోపలే వస్తున్న మొబైల్స్ అనమాట ఇది. ఇంకా నెక్స్ట్ వచ్చి సామ్సంగ్ నుంచి సామ్సంగ్ గెలాక్సీ S25 ఎడ్జ్ ఈ మొబైల్ అయితే కనుక ఏప్రిల్ చివరి లోపల ఈ మొబైల్ అయితే వచ్చే ఛాన్స్ అయితే ఉందన్నమాట. సేమ్ మనకి S24 ఉంది కదా, సో సిమిలర్ స్పెక్స్ అయితే ఈ మొబైల్ అయితే ఉన్నాయన్నమాట. దీనికి సంబంధించిన ఫీచర్స్ మొత్తం మీరు ఇక్కడైతే చూడొచ్చు. ఇంకా దీని ప్రైస్ అయితే కనుక 50,000 పైన మనకి ఉండే ఛాన్స్ అయితే ఉందన్నమాట. ఇది దీని గురించి అయితే. ఇక నెక్స్ట్ వచ్చి పోకో నుంచి పోకో F7 సిరీస్ ఆల్రెడీ లాంచ్ అయితే అయిపోయాయి. ఇది మనకి గ్లోబల్ గా అయితే లాంచ్ అయితే అయింది. సో మన ఇండియాకి ఏప్రిల్ లో దీని అవైలబిలిటీ అయితే వచ్చే ఛాన్స్ అయితే ఉందన్నమాట. దీనికి సంబంధించిన కీ ఫీచర్స్ కూడా మీరు ఇక్కడైతే చూడొచ్చు. ఈ మొబైల్ కూడా మంచి హైప్ అయితే క్రియేట్ అయితే చేసింది అనమాట. ఇంకా డేట్స్ ఏదైతే చెప్పానో అవన్నీ మీకు కన్ఫర్మ్డ్ గా వచ్చే మొబైల్స్ అనమాట. డేట్స్ చెప్పలేదు, అవన్నీ మీకు వచ్చే ఛాన్స్ ఉన్న మొబైల్స్ అనమాట. చాలా మొబైల్స్ అయితే లాంచ్ అయ్యాయి జనవరి నుంచి ఇప్పటి వరకు అయితే కనుక. ఎవరైనా మొబైల్స్ కొనే వాళ్ళు ఉంటే కనుక చాలా మొబైల్స్ అయితే లాంచ్ అయ్యాయి. కన్ఫ్యూజ్ అయితే అవ్వకండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ అయితే చేయండి. డెఫినెట్ గా నేను రిప్లై అయితే ఇస్తాను. ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ గా అయితే ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ అయితే చేయండి. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్తో మీ ముందుకైతే వస్తాను. థ్యాంక్ యూ ఆల్.